ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క దేవదూతల కంచె మా అందరి గృహాల చుట్టూ దయచేసినందుకు వందనాలు. మాకు మంచి నిద్ర అనుగ్రహించినందుకు స్తుతులు. అయ్యా, ఈ అపాయం మా గుడారం సమీపించకుండా కాపాడినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ యొక్క ప్రశస్తమైన నూతనమైన దినములో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతో మంది ఈ రోజును చూడలేకపోయారు, అయినా అల్పులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ద్వారా అయ్యా మీరు మాట్లాడుతున్నారు. అవునయ్యా, అనేక మంది బిడ్డలు సమాధానము లేక అయ్యా ఎంతో దుఃఖిస్తున్నారు. మీ కృపను బట్టి వారికి సమాధానం వస్తుంది గనుక ఆయన బిడ్డల జీవితంలో మీ కృపను విస్తరింప చేయండి. తద్వారా మీ సమాధానమును కూడా విస్తరింప చేయండి. అయ్యా, వారి హృదయంలో నెమ్మదిని దయచేయండి. కలవరములు, భయములు, గొడవలు, విభేదములు, కక్షలు, ఎటువంటి అయా విరోధమైన ఆలోచనలు ఈరోజు వారి పైన తండ్రి అధికారము చేయకుండా, వారిని లోబరుచుకొనకుండా ఈ రోజున ప్రతి బిడ్డకు మీ కృపను విస్తరింప చేయమని, అయా బిడ్డలకు మీ యొక్క సమాధానమును అనుగ్రహించమని, వారి జీవితంలో నెమ్మదిని, ప్రశాంతతను నింపమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఈరోజు మాది కాదు నాయనా, మీరు మాకు బహుమానంగా ఇచ్చారు తండ్రి. ఈరోజు మీ కొరకు జీవించే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి. అయ్యా, మా సొంత జ్ఞానము, వివేచన ఉపయోగించి మేము సమస్యల్లో పడిపోకుండా వాక్య జ్ఞానము చేత మీరు చెప్పిన విధంగా నడుచుకోవడానికి కృప దయచేయండి తండ్రి. మా ప్రవర్తన అంతటి యందు జాగ్రత్త కలిగి అయా ఈ లోక సంబంధమైన కార్యముల విషయంలో తండ్రి పవిత్రత కలిగి జీవించే కృపా సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. నాయనా, చేస్తున్న పనులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ప్రతి ఒక్క పనిలో ప్రతి బిడ్డ కూడా ఫలించే కృప దయచేయండి. అయ్యా, వారు ఉన్నతమైన స్థానంలో ఉండడానికి సహాయం దయచేయండి. జ్ఞానమును, బలమును, వివేచనను బిడ్డలకు దయచేయండి ప్రభువా. అయ్యా, ఎవరైతే బిడ్డలు నూతనమైన కార్యాలు ఈ రోజే ప్రారంభిస్తున్నారో, శుభకార్యాలు జరుపుకుంటున్నారో వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. దీవెనలను కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. అదే రీతిన ప్రార్థన చేస్తున్నాం నాయనా. ఈ రోజున ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. అయ్యా, ప్రయాణాల విషయంలో సహాయం అనుగ్రహించండి. వెళుతున్న మార్గాలను మీ స్వాధీనపరచుకొనండి. వాహనములను మీ స్వాధీనపరచుకొనండి. అయ్యా, ఈ అపాయాలు, ప్రమాదాలు ఏ బిడ్డకు జరగకుండా, కలగకుండా కాపాడండి, భద్రపరచండి తండ్రి. ఎస్ లార్డ్, అదే విధముగా ఈ రోజున ఎవ్వరు ఎటువంటి లోటు లేమి చూడకుండా మంచి ఆరోగ్యం కలిగి, మంచి ఆర్థిక స్థితి కలిగి, మంచి భోజనము కలిగి అయ్యా మీరే ప్రతి బిడ్డను తండ్రి సమృద్ధిలోకి నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. ఎగ్జామ్స్ విషయంలో కృప చూపించండి. ఇంటర్వ్యూస్ విషయంలో కృప చూపించండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, చదివినవి అన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవడానికి అయ్యా వారికి మీ యొక్క జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. అదే విధముగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, వారి రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నిటిని మీకు అప్పగిస్తున్నాం. అయ్యా వారికి అనుకూలముగా పరిస్థితులన్నీ కూడా మార్చబడాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, అదేవిధంగా గృహములలో ఒంటరిగా ఉంటున్న యవ్వనులు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు అయ్యా వీరందరికీ
మీ కంచె, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క అత్యంత విలువైన సమయాన్ని వ్యర్థంగా ఉపయోగించకుండా మీ కొరకు ఉపయోగించే వారిగా కృప దయచేయండి నాయన. అయ్యా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. మేము కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.